బాల్య దినము అంటే ఎవరికి వస్తుంది బాల్యము చెప్పండి? శరీరానికి బాల్యం ఉంటుంది, ఆత్మకే ఉంటది. ఆత్మకు బాల్యం ఉంటుందా? ఆత్మకు బాల్యము, పుట్టక, చావు అనేటువంటిది ఏమీ ఉండదు. ఆత్మ ఎప్పటికీ జీవిస్తుంది. దేవుని నోట నుండి వచ్చినటువంటి జీవవాయువు జీవాత్మగా మార్చబడిందని లేఖనం సెలవిస్తాం. ఈ జీవాత్మగా మార్చబడినటువంటి ఈ ఆత్మ, దానికి చావు లేదు. ఉంటే దేవుని రాజ్యంలో ఉండాలి, లేదంటే అగ్నిగుండంలో మండుచున్న అగ్నిలో. దేవునికి చావు ఉందంటే శరీరానికి మాత్రమే చావు ఉంది, కానీ ఆత్మకు చావు లేదు. కాబట్టి వాక్యం ఏమంటదంటే, ఆత్మ ద్వారా శరీర కార్యములు ఎవరైతే జయిస్తారో వారు ఎక్కడికి వెళ్తారు? దేవుని రాజ్యంలో. ఈ ఆత్మ ద్వారా ఏం చేయాలి? శరీర కార్యాలను జయించాలి.